రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తొలి రోజే పెట్టుబడుల సునామీ సృష్టించింది. సోమవారం ప్రారంభమైన ఈ సదస్సులో ఏకంగా 35కు పైగా సంస్థలు సుమారు 2.43 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇప్పటి వరకు దావోస్ కు వెళ్లి పెట్టుబడులను ఆకర్షించే సాంప్రదాయానికి భిన్నంగా ఈసారి దావోస్ ని హైదరాబాద్ కు రప్పించడంలో రేవంత్ సర్కార్ విజయం సాధించిందని పారిశ్రామిక వర్గాలు ప్రశంసించాయి. హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీలో ప్రారంభమైన ఈ సదస్సులో పలు జాతీయ అంతర్జాతీయ సంస్థలు భారీ పెట్టుబడులు ప్రకటించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చెందిన ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ 41,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. రాబోయే 10 ఏళ్లలో తమ పెట్టుబడులను 1,00,000 కోట్లకు పెంచుతామని సంస్థ డైరెక్టర్ ఎరిక్ స్వీడర్ తెలిపారు. ఇక బ్రూక్ ఫీల్డ్ యాక్సిస్ వెంచర్స్ కూటమి గ్లోబల్ రీసెర్చ్ డీప్ టెక్ హబ్ ఏర్పాటుకు 75,000 కోట్లు, విన్ గ్రూప్ పునరుత్పాదక ఇంధన రంగంలో 27,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? తొలి రోజు పెట్టుబడులు ధమాకాన్ని చెప్పుకోవచ్చు. మెయిన్గా తీసుకుంటే దాదాపుగా 3.5 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చినాయని చెప్పుకోవచ్చు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పెట్టుబడులు వెళ్ళిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. ఒప్పందాలు గుర్తిస్తున్న సమ్మిట్ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి విద్యుల శ్రీధర్ బాబు సమక్షంలో ఈ పెట్టుబడులన్నీ కూడా ఎంఓయూ కుదిరినాయని చెప్పుకోవచ్చు. తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే అనుకుందో దానికి సంబంధించి తొలి రోజైతే భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే రెండో రోజు ఉదయం 10 గంటలకే మొదలవుతుంది. 10 గంటలకి నుంచి ఎంఓయూలు కుదుర్చుకునే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే కోరుకుందో సీఎం రేవంత్ రెడ్డి చెప్తూనే ఉన్నారు ఫస్ట్ నుంచి ఇక్కడ భారీ ఎత్తున పెట్టుబడులు వస్తాయి 2 రోజుల్లో. 2047 విజన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రణాళిక కూడా రూపొందించారు. దానికి సంబంధించి ఈ రోజు కూడా సబ్మిట్ లాస్ట్ మినిట్ లో దీనికి సంబంధించి 2047 డాక్యుమెంటరీ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే రిలయన్స్ గ్రూప్ కు చెందిన వాంతారా తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి వన్యప్రాణులు సంరక్షణ నైట్ సఫారీ ఏర్పాటుకు ముందుకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అన్ని కంపెనీలు కూడా ఏదైతే 3,00,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ఈ రోజు కూడా భారీ ఎత్తున లాస్ట్ రోజు కావడంతో ఈ రోజు 4 లక్షల కోట్ల వరకు దాటే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఫస్ట్ రోజు మాత్రం గ్లోబల్ సమ్మిట్ 2047 సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. రెండో రోజు మాత్రం ఈ రోజు సినీ పరిశ్రమ నుంచి కూడా చిరంజీవి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. నిన్న ఆంధ్రప్రదేశ్ నుంచి పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎవరు రాలేదు. ఈ రోజు వస్తారేమోనని అందరూ అయితే ఎదురు చూసే పరిస్థితి ఎదుర్కొంది. మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే అనుకుందో దానికి దగ్గరలోనే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. పెట్టుబడుల విషయంలో యువతకు ఉపాధి లక్ష్యంగా 2047 డాక్యుమెంటరీ ఉంటుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడం జరిగింది. ఏదైతే ఈ సమ్మిట్ ఉందో సబ్మిట్ ముందు తర్వాత అనే విధంగా ఉంటుందని కూడా సీఎం చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ.